ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మంచి ఒక పాట మీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేద్దామన్నా. డీరి డీరి డిల్లా నడింగిరాల డిల్లా పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే చంద్రునోలే ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ, ఎంత ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ. అసలు రైటర్ అనేటప్పుడు లిరిక్స్ రైటర్స్ రాసేటప్పుడు ఇవన్నీ ఎలా ఊహించుకుంటారు సార్ మీరు? అసలు రాసేటప్పుడు ఒక థీమ్ని మనం అనుకున్నాం, ఈ కాన్సెప్ట్ మనకు కావాలి. ఇంకా మీరు పాట రాయడానికి ఎంత టైం పడుతుంది? నేను 7056 పాటలు రాశాను ఈ రోజు వరకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఆలస్యం ఎందుకు. ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నానండి. ఆ పర్సన్ ఎవరు కాదు, ఫోక్ సింగర్, రైటర్, కంపోజర్ క్లెమెంట్ అన్నతో నేను ఉన్నాను. ఆయన చాలామంది క్లైమేట్ అన్న అంటారు, కానీ చాలా వరకు చూస్తే కనుక కొంతమంది ఒక సింగర్గా చూపెడతారు, కొంతమంది రైటర్గానే ఉంటారు, కొంతమంది కంపోజర్. కానీ అన్న మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సింగింగ్ తనే చేసుకుంటాడు, రైటర్ తనే, అండ్ కంపోజింగ్ కూడా తనే చేసుకుంటారు. ఆయన చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలా ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. ఆయన ఈ మధ్యన చాలా కొత్త కొత్త పాటలు కూడా పాడడం జరిగింది. అన్నతో పాటలు పాడుకుంటా ఇంటర్వ్యూ చేయడానికి రెడీయా. మళ్ళీ అన్న ఉన్నారు మన ముందు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. క్లెమెంట్ కానీ క్లైమేట్ అని అనేస్తారు, కానీ క్లైమేట్ అనగా మీ ఇంటి ముందు కూడా వస్తే కూడా అన్ని మంచిగా చెట్లు అవి అన్ని బాగున్నాయి, వెదర్కి తగ్గట్టుగానే చాలా బాగుంది. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సూపర్. ఓకే, ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మంచి ఒక పాట మీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేద్దామన్నా. తప్పకుండా. ఓకే, రైట్. ఈ మధ్య చాలా బహుళ ప్రాచుర్యం పొందినటువంటి గీతాల్లో గీతం ఇది. ఈ గీతాంతో మనం ఈరోజు అంటే అన్ని ఛానల్స్ వారు డిఫరెంట్గా తీసుకుంటారు కాబట్టి మీకు కూడా ఒక డిఫరెంట్ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, రైట్. సిరి సిరి సిల్లా నా సింగిరాల సిల్ల, డీరి డీరి డిల్లా నా డింగిరాల డిల్ల, పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే చంద్రునోలే ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ, ఎంత ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ. పొద్దుగూకే చంద్రునోలే ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ, ఎంత ముద్దుగున్నవే నా సక్కరాజమ్మ. కాళ్ళకేమో కడియాలు ఏళ్ళకేమో ఉంగురాలు, కాళ్ళకేమో కడియాలు ఏళ్ళకేమో ఉంగురాలు, రింగు రింగు ముంగురాలు గావికేమో గుంగురాలు, నీ కొప్పులోన మల్లె పూలు గుప్పుమన్నవే నా సక్కరాజమ్మ, ఎంత సక్కగున్నవే నా సుక్కరాజమ్మ. డీరి డీరి డిల్లా నా డింగిరాల డిల్లా, సిరి సిరి సిల్లా నా సింగిరాల సిల్ల, పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే అమ్మ పొద్దుగూకే చంద్రునోలే ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ, ఎంత ముద్దుగున్నవే నా ముద్దు రాజమ్మ. వావ్, సూపర్. అసలు రైటర్ అనేటప్పుడు లిరిక్స్ రైటర్స్ రాసేటప్పుడు ఇవన్నీ ఎలా ఊహించుకుంటారు సార్ మీరు? అసలు రాసేటప్పుడు ఎందుకంటే మేము వినేటప్పుడు అబ్బా ఏం రాశారా అంటే మాకు లైన్ ఫార్మేషన్ ఆలోచించడానికి మాకు టైం పడుతుంది. మీరు అది ఆలోచించి ఎలా రాస్తారు సార్? అంటే మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని తీసుకుంటాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ మనలో మనం దాన్ని మొత్తం ఆకలింపు చేసుకొని, ఒక రాజమ్మ ఉంది, ఆమె ఎలా ఉంటుంది, ఆమె ఏం ధరించింది, ఎలాంటి సొంపు హొయలతో ఉంది ఈ అమ్మాయి అని దాని ముందు మనలో ఆకలింపు చేసుకొని తర్వాత దాన్ని మనం ప్రజెంట్ చేస్తాం. ఓకే, మీరు పాట రాయడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎన్ని డేస్? అది మనం చెప్పలేము, డేస్ అస్సలు ఉండదు. ఓకే, అవర్స్లోనే ఉంటుంది. అచ్చా. ఒక థీమ్ని మనం అనుకున్నాం, ఈ కాన్సెప్ట్ మనకు కావాలి, అక్కడ కూర్చొని వెంటనే దాన్ని పొందుపరుచుకొని వెంటనే రాసి ట్యూన్ చేసి పాడేస్తాను. నేను నాకు అంత టైం తీసుకోను. ఓకే, సినిమాటిక్ పాటలు అంటే డిఫరెంట్ ఉంటాయి, ఫోక్ అంటే ఇంకా చాలా దాని మీద అంటే పట్టు ఉండాలి. ప్లస్ జానపదానికి ఈ సినిమాటిక్కి సంబంధం లేకుండా ఉండాలి. అదే రెండింటికి వైవిధ్యమైనటువంటి కలయిక ఉంటుంది, పొందిక. ఆ పొందికని కరెక్ట్గా మనం చూపెట్టాలి జనాలకి. అంటే ఇది ఎప్పటి నుంచి సార్ మీరు అసలు రాసేటప్పుడు ఇవన్నీ అంటే మనకు లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి, లాంగ్వేజ్ స్లాంగ్. అవును, ఇప్పుడు మనం కరీంనగర్ వెళ్ళామనుకోండి, అక్కడ ఒకలాంటి భాష. అదే మనం ఈ మాండలికాలు అంటారు దీన్ని, అదే మనం వరంగల్కి వచ్చే వరకు మారిపోతుంది. హైదరాబాద్కి వచ్చే వరకు మొత్తం స్వరూపమే మారిపోతుంది. హైదరాబాద్ వచ్చే వరకు మొత్తం హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళ్ ఇలాంటి అన్ని మిక్స్ అవ్వాల్సి, ఎందుకంటే మనం కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన విధంగానే నా ఎక్కువ పాటలు హైదరాబాద్కి సంబంధించినట్టుగానే ఉంటాయి. అవును, అది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని పాటలు మొత్తం రాశారు? నేను 7056 పాటలు రాశాను ఈ రోజు వరకు. సూపర్. 7056 సాంగ్స్. సూపర్. అది మీ ఇంత నాలెడ్జ్ 7000 పైన ఉన్నాయి ప్లస్ అంటే రియల్లీ. ఒక 2 పాటలు రాసే ఇవాళ కాలంలో మనము ఇది తోరుమంటారు, మీరు 7000 పాటలు రాసి అంటే మనం ఎంత ఒదిగి ఉంటే మనల్ని ప్రేక్షకులు అంత పైకి తీసుకెళ్తారు.
మనం ప్రేక్షకుల దగ్గర మన హైప్ చూపిస్తే వాళ్ళు మనల్ని తొక్కేస్తారు. ఓకే. కాబట్టి మనం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. అది నా యొక్క చూస్తేనే అర్థమవుతుంది సింప్లిసిటీగా ఉంటారని. కానీ ఈ కాలంలో మనం చూస్తే కనుక ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఫోక్ సాంగ్స్ అనేవి చాలా పాడడం ఇవన్నీ వచ్చాయి, గుర్తింపు వచ్చింది చాలా మంది చెప్పాలంటే. అంటే అప్పుడు తెలంగాణ రాకముందు అంటే పాడుతుండే వాళ్ళు కానీ ఎవరంతా కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఊరు పాటలు అనే పేరు ఉండేది. చాలా వాస్తవం అది. నన్ను కూడా ఎంతోమంది తీన్మార్ సింగర్ అనేవాడు. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫోక్ అనేది ఒక బ్రాండ్ దొరికింది. కానీ ఆ బ్రాండ్ దొరకడానికి కూడా కష్టపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో గణేష్ రావు గారు, గణేష్ రావు గారు, టి చలపతిరావు గారు, వింజమూరి సీతాదేవి గారు, తర్వాత ఎమ్మెల్యే నరసింహమూర్తి గారు. అప్పుడు ఫోక్ అంటే వీళ్ళే. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో నేను వచ్చాను. నాకు ముందు సారంగపాణి శంకర్ గారు, లింగరాజ్ గారు, వాళ్ళ తర్వాత నేను వచ్చాను. ఆ తర్వాత ఇంకా నాది జరుగుతూనే ఉంది. వాళ్ళు పాపం డ్రాప్ అయ్యారు. ఓకే. అన్న ఒక ఫోక్కి గుర్తింపు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే ఒకప్పుడు ఊరు పాటలు అనే వాళ్ళు ఇవాళ ఫోకే బ్రాండ్, ఫోక్తో చాలా మంది బ్రతుకుతున్నారు, చాలా మంది బ్రతుకుతున్నారు. అవును, దాంతో గుర్తింపు కూడా రావడం జరిగింది. ఫోక్ అనేది మనం ఆటోలో వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎవరున్నా కూడా మోగుతున్నాయి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మేము చేసినటువంటి ప్రయత్నానికి ఒక గుర్తింపు వచ్చిందన్న సంతోషం, సంతృప్తి. అంతే. తెలంగాణ ఇప్పుడు పార్టిసిపేట్ చేశారా సార్ మీరు? చేశాను, నేను చేశాను. కానీ అది సబ్జెక్ట్ వేరులేండి. ఇప్పుడు ఉద్యమం అన్నది వేరు. అవును. ఈ మేము పాడేటటువంటి సరస గీతాలు, ఈ సంతోషభరితమైన గీతాలు వేరు. నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు నా సబ్జెక్టు నాదంతా కూడా మనుషులను సంతోషపెట్టి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మన పాట విని సేద తీరేటటువంటి సబ్జెక్టులని నేను ఎంచుకున్నాను. అది ఇప్పుడు మమ్మల్ని కూడా సేద తీర్చడానికి ఒక పాట పాడండి. తప్పకుండా. ఇప్పుడు నేను పాడినటువంటి ఈ గీతాల్లో చాలా చక్కనటువంటి గీతం, ఈ మధ్య విడుదలైనటువంటి గీతం అది నాగుంపాము నడక నా బుగ్గలు కొబ్బరి కుడక. చాలా బాగుంటుంది ఆ పాట. దాంట్లో ఉన్నటువంటి రచన కానీ ఆ సంగీతం, దానికి చేసినటువంటి డిఫరెంట్ వేరియేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. ఓకే సార్. నాగుంపము నడక నీ బుగ్గలు కొబ్బరి కుడక, చిటికి చిన్ని చిలక కొట్టకే జోరుగా జటక, చిలికి చిలికి పరక నిన్ను చూస్తే దిల్ ధడక, అబ్బా 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 జమాయించి జలకులిస్తదే నా బంగారం, సుపులతోనే సమ్మాలిత్తదే దిని వయ్యారం, సందామామ బొట్టు నల్లా గుంగురు జుట్టు, సూపర్ కట్టు బొట్టు సెల్ఫీ ఫిగర్ సెట్టు, మాటతోని మురిపిత్తదే నా మిటారి, నల్లా గవలు గొలికిత్తదే పౌరి వయ్యారి, గుండెలో నా గోల జంకెగొట్టు ఇలా, నీ స్టైలు చూసి పోరి దునియా మరువాళ్ళ, జమాయించి జలకులిస్తదే నా బంగారం, సుప్పులతోనే సమాలిత్తదే దిని వయ్యారం. సూపర్ అండి. అసలు లైన్ ఫార్మేషన్ కూడా వాడికి ఎలా వస్తాయి సార్ మీకు? అది రైమ్ కరెక్ట్గా సెట్ చేస్తాను. ఆ రైమ్ ఎక్కడ మిస్ చేయనివ్వను. ఎందుకంటే అలా ఉంటేనే పాట గంధం, అలా వింటేనే ప్రేక్షకులు కూడా దాన్ని మెచ్చుకుంటారు. అది ఓకే. అండ్ చూస్తే సార్ ఇప్పట్లో చూస్తే కనుక సినిమాటిక్ సాంగ్స్కి కానివ్వండి, ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు మీరు సినిమాటిక్ అయ్యే వరకు ఈ జానపదం అన్నది మారిపోతుంది. అక్కడ పోయే వరకు ఆ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుంటారు, దాన్ని మార్చుకుంటారు. కానీ అది ఎప్పుడు నిలబడదు. మీరు ఇన్ని చూస్తున్నారు, ఇన్ని పాటలు వస్తున్నాయి ఇప్పుడు సినిమాల్లో జానపద గీతాలు. ఒరిజినల్ జానపద గీతం ఏది లేదు, అన్నీ కల్పితము. తర్వాత సేకరణ గీతాలు అన్నీ కూడా, అన్ని సేకరణ గీతాలే. ఏది కూడా వాళ్ళు సొంతంగా ఈ జానపదం ఇట్లా రాసి నేను సొంతంగా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు వినిపించిన పాట అది సేకరణ కాదు, అది నా సొంతంగా నేను సృష్టించుకున్న గీతం. కానీ ఇప్పుడు మీరు సినిమాల్లో వింటున్న గీతాలు అన్నీ కూడా సేకరణ గీతాలు. దీంట్లో నుంచి కొన్ని, దాంట్లో నుంచి కొన్ని అన్నీ తీసుకుని ఏర్చి కూర్చి ఒక పొందికలో దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. దానికి అంత లైఫ్ ఉండదు. అవును, లైఫ్ ఉండదు. అది అక్కడి వరకే ఒక 2 నెలలు 3 నెలలు ఆ పాట నడుస్తుంది. ఆ తర్వాత పాట మరుగున పడిపోద్ది. కానీ మేము చేసినటువంటి పాటలు ఇప్పుడు కూడా 7,000 పాటల్లో ప్రతి పాట కూడా పబ్లిక్లో నిలబడి ఉంది. ప్రేక్షకుల గుండెల మధ్యలో గుచ్చుకుని ఉన్నాయి అవన్నీ కూడా. నా దగ్గరికి నేను ప్రోగ్రాం వెళ్తే వాళ్ళని అడుగుతాను, నేనే వండర్ అయిపోతాను, అరే ఈ పాట వీళ్ళకి ఎట్లా గుర్తుందబ్బా అని చెప్పి. అలా ఉంటుంది. ఓకే. మీరు ఇన్ని పాటలు పాడారు కదా, మీకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ని పాటలు రాసేటప్పుడు మీరు ఎలా ఊహించుకొని రాస్తారు? అంటే ఇలా ఈ సందర్భాన్ని బట్టి ఎలాంటి? నేనేమనుకుంటున్నాను అంటే, నేను రాసిన పాటల్లో
ఆ పాటలో ఉన్నది దీంట్లో తొణికిస్తలాడకూడదు. ఇది డిఫరెంట్గా ఉండాలి, కొత్త రకంగా ఉండాలి. కొత్త రకంగా ఉంటేనే పబ్లిక్ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ అదే పాత పాటను తీసుకొచ్చి మనం పాడి అదే ట్యూన్ని మనం కనుక చేస్తే అరే ఆ పాట దాంట్లో ఉంది కదా అంటారు. ఆ పదం దాంట్లో ఉంది కదా. పదం ఉండొచ్చు కానీ ట్యూన్ మాత్రం కంపల్సరీగా డిఫరెంట్గా ఉండాల్సిందే. ఆ థీమ్కు తగ్గట్టుగా ఉంటేనే పాట సక్సెస్ అవుతుంది. కానీ కొంతమంది ఫోక్ సింగర్స్ సక్సెస్ కాలేకపోతున్నారు, ఎంత పాడినా కూడా, ఎంత మంచిగా ఉన్నా కూడా. దీనికి రీజన్ ఏం కావచ్చు సార్? రీజన్ ఏంటంటే వాళ్ళు దానికి సరి అయిన డెడికేట్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు రాసేప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్గా ఈ పాట దేంట్లోనన్నా టచ్ అవుతుందా, ఈ పదాలు దేంట్లోనన్నా తొణికిసలాడుతున్నాయి, అవన్నీ మొత్తం వాళ్ళు ఫస్ట్ బేరీజ్ వేసుకొని ఆ తర్వాత రాసి ఆ ట్యూన్లోనే ఉంటుందండి మొత్తం దమ్ము. మొత్తం పాటది ట్యూన్లోనే రిథంలోనే ఉంటుంది కాబట్టి దానికి సూట్ అవుతుందా, దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, ఈ కిక్ ఎక్కడ పడాలో అక్కడ పడుతుందా చూస్తే కంపల్సరీ సెట్ అవుతుంది. అలా కాని పక్షంలో పాట సక్సెస్ అవ్వాలి. ఓకే, మీరు ఎవరికి కూడా కంపోజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకు? రైటర్గా, సింగర్గా మీరే ఉండి కంపోజింగ్ కూడా చేయడం అంటే చాలా కష్టం. ఇవంతా ఒక ఎత్తు అయితే కంపోజింగ్ కూడా చాలా ఎవరికి ఇవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు. దేనికి సార్? అంటే దేనికంటే ఈ మధ్య నేను చాలామంది సింగర్స్కి ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర వచ్చిన పార్టీ ఏమంటే వాడు తొందరగా అయిపోవాలి, పాట టైం ఉండొద్దు, వెంటనే చేసి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఒక సింగర్ని నేను పిలిపించి పాడించాలంటే వాళ్ళు టైం తీసుకుంటారు. వాళ్ళకి ఆ ట్యూన్ అన్నది ఫస్ట్ వాళ్ళ మైండ్లో రికార్డ్ అవ్వాలి. అయిన తర్వాత దాన్ని ఆయన ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేసేటప్పుడు మేము ఏ విధంగా అయితే మేము క్యూ ట్రాక్ ఇస్తున్నామో ఆ క్యూ ట్రాక్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అట్లా కాని పక్షంలో టైం లేట్ అవుతుంది. ఇంకా అప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఇక్కడ లేట్ అయితే స్టూడియో ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అన్న ప్లీజ్ అన్న వద్దనా మీరే పాడేసేయండి అంటారు. అప్పుడు తప్పదు, ఇంకా గత్యంతరం ఉండదు, తప్పకుండా పాడాల్సిందే. ఇప్పుడు మొన్న మేము 4-5 పెట్టి ఒకటే పాట పాడిచ్చాను. మార్నింగ్ 10 o'clock మేము రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయింది. అంటే వాళ్ళు మా దీంట్లోకి రావాలి. నేను ప్రజెంట్ చేయదలుచుకున్నానో ఆ పర్ఫెక్షన్లోకి వీళ్ళు రావాలి. అప్పటి వరకు తీసుకుంటూనే ఉండాలి టేక్స్. అప్పుడు నాకేమవుతుందంటే నేను వాళ్ళతో అరిచి పాడి నా గొంతు పోతుంది. దానికోసమే ఇంక ఏం చేస్తాం, గత్యంతరం ఉండకుండా మేము పాడడం జరుగుతుంది. తప్పిస్తే మాకు కూడా పాడాలని లేదు, కాకపోతే మేము అనుకున్న దాన్ని అవుట్పుట్ వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఇచ్చే ప్రొడ్యూసర్స్కి బాధ అనిపిస్తుంది కాబట్టి ఇంకా చేయాల్సి వస్తుంది. ఓకే, మీలాగా జూనియర్ క్లైమేట్ అన్నాగా ఎవరైనా శిష్యుడిని తయారు చేశారా సార్? నేను చేయలేదు కానీ నా పాటలు విని అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నా పాటలు విని నా దగ్గర నేను ఎవరికి నేర్పించలేదు, అంత టైం నాకు ఉండదు. డైలీ మార్నింగ్ 3 o'clock అట్లా లేచి ట్యూన్ కంపోజింగ్ చేసుకొని ఎలా ఉండాలి దాన్ని ఫ్రేమింగ్ చేసుకొని స్టూడియోకి పోయే వరకు నాకు 10 అయిపోతుంది. ఓకే, స్టూడియో వెళ్ళిన తర్వాత పాడడము, కంపోజ్ చేయడము, వాళ్ళను మ్యూజిషియన్స్ని నా ముందు పెట్టుకొని దీనికి ఇన్స్ట్రుమెంట్ మోగాలి, దీనికి ఇలాంటి రిథమ్ ఉండాలి, ఇలా కావాలని చెప్పి వాళ్ళతో చేసే వరకే నాకు 2-3 అయిపోతుంది. మళ్ళీ 2-3 అయ్యే వరకు మళ్ళీ పార్టీ వచ్చేస్తుంది. రాగానే వెంటనే వాళ్ళకు మనం ఏం కావాలో వాళ్ళకి మనం అవుట్పుట్ ఇవ్వాలి. అది. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ చలి చేస్తున్నారు సార్ ఫోక్ సాంగ్స్ మీద? నేను 87 నుండి దీంట్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు అంటే 87కి ఇవాళ 2024కి డిఫరెన్స్ ఏం గమనించారు సార్ ఫోక్స్? చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనం కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడు ఎలాంటి పాటలు వాళ్ళు మంచి పాటలు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అప్పుడు మేము చేసేటప్పుడు ప్యూర్గా ఉండేది, అదే కదా, చాలా ప్యూరిటీగా ఉండేది సాంగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు రాను అది కాలానికి అనుగుణంగా మారిపోతూ వస్తున్నాయి. అప్పుడు మేము చేసిన పాటలు ఇప్పటికీ స్టాండ్ బైగా ఉన్నాయి. మరదలా నా ముద్దుల మరదలా, మరదలా నా ముద్దుల మరదలా నా ముద్దుల మరదల, నువ్వు నడుస్తుంటే నా మనసు నిలవకుండా ఉండదే, మరదలా నా ముద్దుల మరదలా నా ముద్దుల మరదల. ఎర్రగడ్డ అంగట్లో ఎర్ర చీర కట్టుకొని కనకాంబర పూలెట్టి కదిలి వస్తుంటే, ఓ పిల్ల ఎర్రగడ్డ అంగట్లో ఎర్ర చీర కట్టుకొని కనకాంబర పూలెట్టి కదిలి వస్తుంటే, ఎర్రెత్తిపోయిందే నాది మనసు పిల్లో, మరదలా నా ముద్దుల మరదలా నా ముద్దుల మరదల. ఇది బిగ్గుళ్ళ ఈశ్వర్ చక్రవర్తి గారని
రామంతపూర్ స్టూడియోలో పనిచేస్తారు, టీవీ స్టూడియోలో. ఓకే. ఆయన రాశారు దీన్ని, మా లింగరాజు గారు పాడారు. ఆయన లక్ష్మి అని అసలు ఉండింది, మరదలా చేసి పాడారు. ఓకే. ఇలాంటి పాటలు అప్పుడు చాలా మంచి మంచి పాటలు ఉండేవి. ఇప్పుడు అలాంటి దానికి ఇది లేదు. కానీ అప్పటి పాటలు చూస్తే కనుక లైఫ్ ఉంటాయి, ఇప్పుడు వినాలంటే కూడా వినసొంపుగా ఉంటాయి. ఎందుకంటే అది 2 ట్రాక్ రికార్డింగ్స్ అప్పుడు అన్ని కూడా. ఒకసారి మొదలెడితే లాస్ట్ వరకు పాడేయాలి పాటను మొత్తం, ఇంకెక్కడ బ్రేక్ లేదు. ఇప్పుడంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాక్స్ అని, మల్టీ ట్రాక్స్, ఒక్కొక్క పదం కూడా పాడవచ్చు. ఆ పదంలో శృతి తప్పితే మళ్ళీ ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఒక్కసారి మొదలెడితే ఎండింగ్ వరకు పాడేసేయాలి. ఓకే. కానీ ఇప్పుడు మీరు పాడుతున్నారు కానీ సాటిస్ఫై అనేది సాటిస్ఫాక్షన్ లేదండి, లేదు లేదు. అప్పుడు మాకు ఆ బ్రెత్ ఎక్సర్సైజ్ ఉండేది, ఆ శ్వాసని పట్టి బిగబట్టి పాడాలి, ఎండింగ్ వరకు పాడుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎంత గొప్ప విషయం అండి అది. ఇప్పుడు వచ్చే సింగర్లు ఒక్కొక్క పదం పాడతారు. ఇప్పుడు ఉంది చల్ 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 చోరీ హెత్తు చాందిని, ఘల్ గల్ ఘల్ గల్ గుంగురువాలి ఓడిని. ఈ పదం కరెక్ట్ పలకమనండి, పలకరు. చల్ 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 చోరీ అయితే చాందిని అట్లా పాడతారు. కానీ ప్రతి పదాన్ని ఎక్కడైతే నువ్వు కరెక్ట్గా స్ట్రెస్ చేయాలో, ఆ పదాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి చేస్తేనే అది అందం. అవును. ఇప్పుడు ఉన్నారు సింగర్లు చాలామంది, కానీ నాకైతే అసలు ఫోక్ సింగర్స్లో లేదు, నచ్చారు. కష్టం. ప్రతి పదాన్ని కూడా చంపేస్తారు, దాన్ని ఎగ్గొట్టేస్తారు. అలా కాదు. ఇప్పటి ప్రేక్షకులు కూడా ఎలా ఉన్నారంటే అప్పటి వరకు మాత్రమే ఆ స్టేజ్ పైన, ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు, అయిపోయింది. కానీ పాట అన్నది అజరామరం. అది ఎప్పటికీ మనుషుల్లో నిలిచిపోయి ఉండాలంటే, మనుషుల్లో నిలిచిపోయాలి ఉండాలంటే నువ్వు కరెక్ట్గా పాడాలి, కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి అక్కడ. అది చేయకపోతే నువ్వు సింగరే కాదు. అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, నా యొక్క దీంట్లో వాళ్ళు సింగర్ కాదు. ఒకప్పుడు పాడేవాళ్ళు ఎంత బ్యూటిఫుల్ అండి సింగర్స్. శశికళా స్వామి గారు, సురేఖామూర్తి గారు, శారదారెడ్డి గారు, తర్వాత మాధవి గారు, లలితా సాగరి గారు, శారద గారు, ఇలాంటి చాలామంది సింగర్స్, ఫోక్ సింగర్స్ ఉండేవాళ్ళు. పర్ఫెక్ట్ అండి వాళ్ళు. ఎంత చక్కగా పాడేవాళ్ళు అంటే ఎక్సలెంట్. వాళ్ళు పాడితే అసలు మేము అనుకున్న దానికంటే వాళ్ళు అవుట్పుట్ అంత బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాధవి గారు, తర్వాత మైథిలి గారు అని ఒక సింగర్ ఉన్నారు, ఎక్సలెంట్ అండి వాళ్ళు. మనము ఇలా కావాలండి అంటే దానికి డబుల్ చేసి ఇస్తారు అవుట్పుట్ వాళ్ళు. ఇప్పుడు అలాంటి సింగర్ లేరు, మమ్మల్ని చంపుతుంటారు. ఆ అవుట్పుట్ రావాలంటే చాలా కష్టం అది. ఓకే. కానీ సినిమా సింగర్స్కి ఉన్న గుర్తింపు ఫోక్ సింగర్స్కి ఎందుకు లేదు సార్? ఉండదండి. ఎందుకు ఉండదంటే ఇప్పుడు సినిమా మాధ్యమం చాలా పెద్దది. ఆ మాధ్యమము కొన్ని కోట్ల మందిని రిసీవ్ చేసుకుంటుంది. మా ఫోక్ సింగర్స్కి ఎక్కడుందండి అది? ఇప్పుడు మీలాంటి మాధ్యమాలు, చిన్న చిన్న మాధ్యమాలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఈ కాస్తో కూస్తో మాకు గుర్తింపు వచ్చింది. కానీ అంతకుముందు మాకేముందండి? ఏమీ లేదు. మేము పాడిన పాటలు ఎవడెవడో పాడుకుంటున్నారు. ఇప్పుడు నేను పాడిన ప్రతి పాట కూడా ఇప్పుడు రీమిక్స్ అంటున్నారు, వాళ్ళు పెట్టుకుంటున్నారు, వీళ్ళు పెట్టుకుంటున్నారు. మాకే గుర్తింపు లేదు. రాసి పాడి కంపోజ్ చేసిన వాళ్ళు గుర్తింపు లేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు చక్కగా రీమిక్స్ చేసి. దాన్ని ఎవడు అడుగుతాడు? ఇప్పుడు వాళ్ళ మీద కేసు వేస్తామా? అంత టైం ఉందా? లేదు. అది పరిస్థితి. అలాంటి సాంగ్స్ అంటే అట్లా జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ సాంగ్ డబ్బింగ్ సాంగ్ అయి ఉండొచ్చు, కానీ అది మనసుల్లో అది నాటుకుపోయినట్టు గిట్టం. రస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు, మెడలో అందమైన నల్ల నాగు, కోరి కోర్కెలు కోరంగా కొంగు నింపవే మాయమ్మ. ఎంత వినడానికి సొంపుగా అనిపిస్తుంది. ఆ పాటను మొత్తం కూని చేశారు వేరే వాళ్ళు పాడి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే రిమిక్స్, ఆ పాడేది కూడా కరెక్ట్గా పాడారు. మరి అంత పాట మొత్తం కూని అయిపోయింది. ఆ పాట మొన్న విన్నాను నేను, నాశనం అయిపోయింది. అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ బోనాల కోసం మీరు ఏం పాటలు ప్రిపేర్ చేసుకున్నారు సార్? ఈ మధ్య నేను ఈ గాడెస్ సాంగ్స్, ఇలాంటి సాంగ్స్ అన్ని క్లోజ్ చేశానమ్మా. ఎందుకంటే నా వాయిస్ ఆ రేంజ్కి సరిపోవట్లేదు వాస్తవం. ఇప్పుడు వయసు రీత్యా ఆ రేంజ్ పోవాలంటే ఉంటేనే అది అందం, లేకపోతే వేస్ట్. నువ్వు పాడి దానికి అన్యాయం చేయకూడదు. కాబట్టి నేను అవన్నీ క్లోజ్ చేసుకున్నాను. సింపుల్ సాంగ్స్ పాడుతున్నాను అంతే. అక్కడ వరకు నా శృతి ఎంతవరకు నా రేంజ్ పోతుందో ఆ రేంజ్కు
సవరించుకొని పాడుకుంటున్నాను తప్పిస్తే అన్నీ క్లోజ్ చేశాను. ఈ మధ్య ఏమైపోయిందంటే దేవుడి పాట, మనుషుల పేర్లు దాంట్లో. ఇప్పుడు మనం దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు కదమ్మా. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడికి నువ్వు ఎంత విశ్వాసపాత్రంగా ఉంటావో అది నీ మనకు తెలుసు. అలా కాకుండా దేవుడి పాటను ఏం చేస్తున్నారంటే చుట్టూ సుక్కల చూడు, నడమ సంద్రుని చూడు, ఊరు నీ చూడు, బాజారు నీ చూడు, అక్కడ వరకు ఓకే కదా. ఆ తర్వాత వచ్చేది వినండి మీరు. మీ పేరేంటి? పప్పు. పప్పన్నను చూడేవో మాంక అంటే మాంకలం వచ్చి పప్పన్నను చూడాలా? అవునా? అది వాస్తవమేనా? ఎంత దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు కదా. నేను పాపాత్ముని. నేను పొద్దున్న లేస్తే ఎన్నో నా మైండ్లో ఎన్నో చెడు ఆలోచనలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దేవుడు వచ్చి నన్ను చూడాలని చెప్తుంటారు అక్కడ. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అరే ఏంటి వాడుతున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఈ మొత్తం ఆ యొక్క ఏమంటారు వాల్యూ తీసేస్తున్నారు. దేవునికి ఇచ్చేటటువంటి రెస్పెక్టే లేదు. పప్పన్నను చూడేవో మాంకాలమ్మ, రామన్నను చూడేవో మాంకర. అందుకే నేను క్లోజ్ చేసుకున్నాను. వద్దు, నేను దేవుణ్ణి ఎప్పుడు కానీ కించపరచను. దేవుడికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. కాబట్టి నేను క్లోజ్ చేశాను. ఓకే, అది వాస్తవమైన విషయం. అప్పుడు ఎలా పాడేవారు సార్ మీరు? ఒక సాంగ్ ఏమైనా ఉందా బోనా దేవుళ్ళ మీద? చాలా పాడానమ్మా. జాగో 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 రే మైసమ్మ అంటే ఆమెను మేలుకొలుపుతున్నాం. జడలా మారి జననీ మైసమ్మ, ఆడా ఏడా యాడ చూసిన మైసమ్మ, ఏడా చూసిన ఎదురు లేదులే మైసమ్మ, గండిపేట చెరువు కాడ మైసమ్మ, గలగల గల గజ్జలతో గంతులే మైసమ్మ. ఎలా ఉంది చూడండి. అవును, అది మారిపోయింది మొత్తం. మారిపోయి ఇప్పుడు దాని మీదే ఒక కొత్త పేరు పెట్టి పాడమంటారు. వాళ్ళు వచ్చి పాడమంటారు. ఇంకా నా పేరు ఉండాలి రాబో. ఏంది ఇది? దేవుడి ఇట్లా పక్కకు, మనం తోపు, మన పేరు రావాలి ఈడ. అలా అయిపోయింది. అంటే అందుకే నేను బంద్ చేసేసుకున్నా. వద్దబ్బా, నేను దేవుణ్ణి కించపరచలేను, అది చేయలేను, నాతో కాని పని. బంద్. కావాలంటే నీ పేరు పైన పాడించుకో, తప్పు లేదు. కానీ దేవుని పాటలో నా పేరు, దేవుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. అందుకే నేను క్లోజ్ చేసేసాను.